హాయ్ అండి. నా పేరు వాసంతి. ఈరోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేస్తానండి. ఇది జనరల్ రీడింగ్ అనమాట. ఇక్కడ వచ్చే మెసేజ్ అండి మీకు కనెక్ట్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు పర్సనల్ రీడింగ్లో చెక్ చేసుకోవచ్చు అనమాట. పర్సనల్ రీడింగ్ అనేది ఛార్జబుల్ అండి. మనీ పే చేయాల్సి ఉండిద్ది అనమాట. పేర్ల మీద తీసే రీడింగ్ పర్సనల్ రీడింగ్ అవుతుంది. అది మీ గురించి అయినా మీరు తెలుసుకోవచ్చు, అవతల పర్సన్ గురించి అయినా మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఎవరి గురించి అయినా తెలుసుకోవచ్చు. అంటే మీ పర్సన్ మీ లైఫ్లో మీకు ఒక పార్ట్నర్ కనుక ఉంటే వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన, వాళ్ళు మీతో మాట్లాడుతుంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటున్నారా, లేకపోతే మీకు దూరంగా ఉంటే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారా రారా, మీ నెంబర్ని బ్లాక్ చేస్తుంటే ఒకవేళ బ్లాక్ నుంచి తీస్తారా లేదా, ఇలాగ మీరు క్వశ్చన్ ఏదైనా పర్లేదు అడిగి తెలుసుకోవచ్చు అనమాట. ఇది కేవలం రిలేషన్షిప్స్ మాత్రమే కాదండి, మీ కెరీర్ గురించి, జాబ్ గురించి, హెల్త్ గురించి, బిజినెస్ ప్రాబ్లమ్స్ గురించి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి, స్టడీస్ గురించి, మ్యారేజ్ గురించి, దేని గురించి అయినా మీరు అడిగి తెలుసుకోవచ్చండి. పర్సనల్ రీడింగ్ అనేది ఛార్జబుల్ అనమాట. మనీ పే చేయాల్సి ఉండిద్ది. ఇప్పుడైతే నేను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. ఈరోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది చూస్తాను. వీడియో కనుకండి ఎప్పుడు మీ ముందుకు వస్తే అప్పుడు మీకు మెసేజ్ అనేది కనెక్ట్ అవ్విద్ది అనమాట. అందులో మీకు ఏదో ఒక మెసేజ్ కనెక్ట్ అవ్వాలన్నమాట. కనెక్ట్ అవ్వకపోతే మీరు నెక్స్ట్ వీడియో ఇంకేదైనా వీడియో చూసుకోవచ్చు అనమాట. అంటే నెక్స్ట్ డే వచ్చే వీడియోలో మీరు చెక్ చేసుకోవచ్చు. అలా అనమాట, చెక్ చేసుకోవచ్చు అండి. వీటికి ఒక డే టు టైం అంటూ ఏమీ ఉండదు అనమాట. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. యూనివర్స్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. యూనివర్స్ ఏంజల్స్, గ్రాటిట్యూడ్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ యూనివర్స్. ఇక్కడ వచ్చేసండి వీళ్ళు ఏదో జర్నీలో ఉండొచ్చు, లేదంటే అండి జర్నీస్ లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు, మీకు దూరంగా అలాంటి ఎనర్జీస్ అనేవి చూపిస్తున్నాయి అనమాట. వీళ్ళు మళ్ళీ మీతో కమ్యూనికేట్ అవ్వాలని అనుకుంటున్నారు అనేది చూపిస్తుంది. అటువంటి ఎనర్జీ అనేది నాకైతే ఇక్కడ వస్తుందండి. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ మెసేజ్. కొంచెం స్ట్రగుల్ అనమాట, స్ట్రగుల్ అవుతున్నారు అనేది చూపిస్తుంది. స్ట్రగుల్ అంటే ఎట్లా బ్యాలెన్స్ చేయాలి అనేది అర్థం కావట్లేదు అనమాట. రెండు విషయాలు ఏమైనా ఉంటే, రెండు సంఘటనలు కానీ, ఇద్దరు పర్సన్లు కానీ ఏదైనా ఉంటే వాటిని బ్యాలెన్స్ ఎలా తీసుకురావాలి అనేది చూస్తున్నారు అనేది చూపిస్తుంది అనమాట. వాటి వల్ల కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనే విధంగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అనేది నాకు కనిపిస్తుంది. అది ఫ్యామిలీ అవ్వచ్చు, అదర్ పర్సన్ అవ్వచ్చు, సిచ్యువేషన్స్ అవ్వచ్చు, ఏవైనా కావచ్చు, ప్రాబ్లమ్స్ ఏమైనా సరే వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది చూస్తున్నారు అనేది ఇక్కడైతే మెసేజ్ అనేది నాకైతే చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం. ఎట్లా అయినా సరే అండి ముందుకు రావాలి అని చూస్తున్నారు అనేది నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఎనర్జీ అయితే ఆ విధంగా వస్తుందండి. ఇక్కడ వచ్చే మెసేజ్లు అయితే ఆ విధంగా ఉన్నాయి. ఇదండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.